ఓం నమ శివాయ ఛానల్‌కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2026వ సంవత్సరం మార్చి 26వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4:15 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఇదే. 100% మీ యొక్క లైఫ్‌లో ఇదే జరుగుతుంది. ప్రకారం ఈ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? అనే పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూసి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ఈ కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక అందంగా కనిపించే కుతూహలం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడును ఆలోచించిన తర్వాతే సాధన చేస్తారు. ఇక విద్యపై కూడా చాలా ఆసక్తి అధికంగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయంతో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. 2026వ సంవత్సరం మార్చి 26వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే 2026వ సంవత్సరం 26వ తేదీ గురువారం నాడు దినఫలాలు కుంభరాశి వ్యక్తులు చూస్తే గనుక 4:15 తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తిని కలుసుకోవటం ఎన్నో రకాలుగా అవరోధాలు మీకు ఎదురవుతూ ఉన్నాయి. ఒకప్పటి స్నేహితులు కావచ్చు, ఒకప్పటి బాల్యమిత్రులు కావచ్చు, లేదా మీ యొక్క నెంబర్‌తో కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వారితో చాలా క్రితం మీరు క్లోజ్‌గా ఉండేవాళ్ళు. కొన్ని పరిస్థితుల కారణంగా మీరు మీ యొక్క అడ్రస్ గానీ, ఫోన్ నెంబర్ గానీ తెలియకుండా వారు దూరమయ్యారు. వారిని కలుసుకోవడానికి కూడా మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక జీవితంలో వారిని కలుసుకోవాలేమన్న ఒక నిర్ణయానికి వచ్చేసి వారిని వదిలేశారు కూడా. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఈరోజు అనుకోకుండా మీకు తారపడడం అనేది మీ యొక్క అడ్రస్‌కి, ఫోన్ నెంబర్‌కి కానీ, వేరే వ్యక్తుల ద్వారా కానీ మీకు దొరకడం కానీ, లేదా ఫోన్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఏదో ఒక రకంగా అయితే కలుసుకునే అవకాశాలైతే ఈరోజు రాబోతున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని సంఘటన ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారు గనక ఇక ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అప్పుల ఊబిలో ఉన్నవారు అప్పులు తీర్చడానికి ఈ విధంగా అప్పులను తీర్చేస్తూ ఒక డైలమాలో ఉన్నారు, ఆందోళన పడుతున్నారు. ఒక మార్గం అయితే కనిపిస్తుంది. అనుకోకుండా ఒక మార్గంలోకి దూసుకొని వెళ్తారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలుపెట్టాలని
లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగి వారి నుండి డబ్బులు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నారు. డబ్బులు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నా లోన్ శాంక్షన్ అవుతాయి. అలాగే విభేదాల్లో ఉన్నటువంటి మీ యొక్క స్థలాలు కానీ, భూములు కానీ మీరు విడిపించుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. న్యాయపరమైన తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల్లో ప్రకారం మీ వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు కూడా చాలా కాలంగా కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతున్న ఈరోజు మీరు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశం అయితే రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు మీ కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక ఒక వ్యక్తి నుండి మీరు గైడ్స్‌ని అయితే పొందుతారు. అంటే ఆన్‌లైన్ వ్యాపారాల పట్ల మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని దాని గురించి ఆ వ్యక్తి చక్కటి గైడ్‌లైన్స్ అయితే మీకు అందిస్తారు. వ్యాపారస్తులకి, వినియోగదారులకి నుండి ప్రశంసలు పొందుతారు. కానీ వినియోగదారులు ఒకళ్ళు మాత్రం నెగెటివ్ కామెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి వారు నెగెటివ్‌గా మాట్లాడతారు. అది మిమ్మల్ని బాధపెట్టేటటువంటి అంశం. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి మీకు ప్రతి విషయంలో కూడా ఈరోజు చాలా సపోర్ట్ అనేది లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా వినియోగదారులను ఆకర్షించడానికి కొన్ని మార్పులు, చేర్పులు చేయాలనే నిర్ణయం తీసుకొని పని మొదలుపెట్టే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వ్యక్తులకు జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం స్వదేశానికి తిరిగి రావడానికి విదేశాల్లో ఉన్న ఏ వ్యక్తులైనా భావిస్తున్నారో వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు రాబోతుంది. ఇది ఎందుకంటే గనుక ఈరోజు దినఫలాల ప్రకారం ఒక చిన్న ఆరోగ్య సంస్థ కాస్త మీకు నిర్లక్ష్యం చేస్తుంది కారణంగా పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తుల పట్ల మోసపోయే ప్రమాదం ఈరోజు కూడా దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. కాబట్టి మీరు దూర ప్రయాణాలు చేస్తున్న వారైతే నిర్మానుష ప్రదేశంలో ఒంటరిగా వెళ్తున్న వారిని ఎటువంటి అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మీ యొక్క సొంత వ్యక్తికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మీరు పోలీసుల వివాదానికి దిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా ప్రతికూలతలు 2026వ సంవత్సరం మార్చి 26వ తేదీ గురువారం అనేది కుంభరాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించాలి. శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలను చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.